కావాలి అన్న బిగ్ బాస్ సీక్రెట్ రూమ్ ప్లాన్ వర్కౌట్ అయిద్దంట అన్న. ఇక్కడ బిగ్ బాస్ తెలుసుకోవాల్సింది ఏంటంటే సీక్రెట్ రూమ్ ఈ 1 to 10, 13 ర్యాంక్స్ ఇవన్నీ నువ్వు 7th, 8th వీక్ లో పెట్టాలబ్బా. అప్పుడు పెడితే పబ్లిక్ కనెక్టివిటీ ఉంటుంది. నువ్వు చూపిస్తే అరే ఇలాంటి కంటెస్టెంట్ ని ఇప్పుడు ఎలిమినేట్ చేస్తున్నారు ఏంటి అని ఒక క్యూరియాసిటీ ఉంటుంది. అన్న కెప్టెన్సీ టాస్క్ మీద నీ ఒపీనియన్ ఏంటన్నా? అసలు అది ఫస్ట్ ఆఫ్ ఆల్ అది కెప్టెన్సీ టాస్క్ తరతరాలుగా ప్రతి సీజన్ లోనే వస్తున్నది. దాంట్లో కొత్త ఏం కాదు. ఆల్రెడీ బిగ్ బాస్ టీము హౌస్ మేట్స్ అందరూ ఫిక్స్ అయిపోయారు ఇమాన్యుయల్ కెప్టెన్ చేయాలని. ఎందుకంటే 2-3 వారాలుగా ట్రై చేస్తున్నాడు, వర్కౌట్ అవ్వట్లేదు. ఈసారి చేద్దామని ఫిక్స్ అయిపోయారు. ఎట్లా వాళ్ళందరూ ఒకటి అనుకున్నారు కాబట్టి అందరు కలిసి ఒకరికే బాల్ కొట్టారు. అదేం పెద్ద ఎక్సైట్మెంట్ కాదు. ఇమాన్యుయల్ కెప్టెన్ అంటే ఓకే కష్టపడ్డాడు, ఆయన విషయాలు అనట్లే మనం. బిగ్ బాస్ ప్లాన్ చేసేది ఉంది చూడు. బయట గార్డెన్ లో వర్షం పడుతుంది, ఆ పాత ప్రాపర్టీ ఉంటే తీసుకొచ్చి పడేయండి, ఆ బ్యాగులు తగిలించండి, బాల్తో కొట్టండి. ఎందుకంటే ఇదంతా అసలు థర్డ్ వీక్ లో చేయాల్సిన కంటెంట్ కాదు బ్రో ఇది. ఈ 3 వీక్స్ బిగ్ బాస్ మీద నీ ఒపీనియన్ ఏంటన్నా? ఈ 3 వీక్స్ చూసుకుంటే బొక్క తప్పించి ఏం లేదు. బిగ్ బాస్ కే బొక్క, ప్రాపర్టీస్ బొక్క, ఐడియాస్ బొక్క. అంత పెద్ద చెట్టుని తీసుకొచ్చి ఏం చేసిరు, అది వేస్ట్. నాగార్జున మన సాటర్డే ఎపిసోడ్ తీసుకొచ్చి ఇట్లా లేవట్టిండు, వీళ్ళు మండే నామినేషన్స్ ఇట్లా పడుకోబెట్టిరు. థర్డ్ వీక్ లో నామినేషన్స్ ఎవడైనా అలా తుప్పాస్ నామినేషన్స్, గ్రూప్ నామినేషన్స్ పెడతాడా? ఆ ఐడియా ఇచ్చినాడు ఎవడో కానీ నిజంగా దండం పెట్టాలని. ఒక మంచి టాస్క్ లేదు. పాత సీజన్లలో మిగిలిపోయిన ప్రాపర్టీని తీసుకొచ్చి ఈ సీజన్లలో టాస్కుల కింద పెడుతున్నారు. ఎప్పుడు అవే టాస్కులా? అవేనా? అసలు బిగ్ బాస్ మీరు నిజంగా లేవడదాం అనుకుంటారా, పడుకోబెడదాం అనుకుంటారా? అదే రంగు టాస్క్, అదే బాల్ టాస్క్, అవే కెప్టెన్టీ టాస్కులు అన్ని అయ్యే పాత పద్ధతులే మొత్తం అవే. ఎన్ని సీజన్ల నుంచి రిపీట్. రణరంగం అన్నారు, చదరంగం అన్నారు, అర్జునుడు అన్నారు, నేనే రణరంగంలోకి దిగుతున్నాను. ఏం చేస్తున్నావు బిగ్ బాస్? దిగకుండా పైన పడుకున్నావా?